కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఆయన కాలు జారి పడినట్లు తెలుస్తోంది. దీంతో పల్లా కాలు విరిగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన సిబ్బంది జనగామ ఎమ్మెల్యేను హుటాహుటిన అంబులెన్స్లో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న సీవరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్టు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నింబోలి అడ్డా వరకు ట్రంచ్లెస్ టెక్నాలజీతో నిర్మిస్తున్న సీవర్ ట్రంక్ మెయిన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కింగ్కోటి, కాచిగూడ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పురోగతిని తెలుసుకున్నారు. 40 రోజుల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తరువాత కాచిగూడ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు.